అసలు కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? ఇంతకు కలియుగం అంతమయ్యే సమయం ఆసన్నమైందా? అంతమయ్యే ముందు సంకేతాలేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి సమాధానమే ఈ కథనం. ఇక వేదాలను అనుసరించి 4 యుగాలుగా చేశారు. మొదటిది సత్యయుగం. ఈ యుగంలో ధర్మం 4 పాదాలపై నడిచింది. భగవంతుడే భూమిని పాలించాడు. అందుకే ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా ప్రజలంతా ధర్మపరులై సంతోషంగా జీవించారు. ఇక రెండవది త్రేతాయుగం. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. శ్రీ వ్యామోహం రాక్షస ప్రవృత్తి కారణంగా ఈ యుగంలో ధర్మంలో ఓ భాగం దెబ్బతింది. ఇక మూడవది ద్వాపరయుగం. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన ఈ యుగంలో చెడు విద్యలు దుర్మార్గులు స్త్రీలపై అఘాయిత్యాలు పెరిగి ధర్మంలో 2 పాదాలు దెబ్బతిని 2 పాదాలపై నడిచింది. ఇక నాలుగవది కలియుగం. శ్రీకృష్ణుడి అవతారం చాలించిన మరుక్షణం కలియుగం ప్రారంభమైంది. ఈ యుగం కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. ఇప్పటికీ 5,000 ఏళ్ళు గడిచిపోయాయి. ఇక కలి ఎవరు అసలు? కలి అనేవాడు క్రుద్ధుడు అనే యువకుడు హింస అనే తన చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు. వారికి కలిగిన సంతానమే కలి. అంటే కలి పుట్టికే వేద విరుద్ధం. ఇక కలి పాలించే యుగం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ధర్మమా అంటే ఏంటి అనే అంత అధర్మంగా ప్రజలు జీవిస్తారు. ఏ కర్మలు పాటించకూడదని పరమేశ్వరుడు చెప్పాడో వాటినే ఆచరిస్తారు. అంతా కలి ప్రభావం అని అందుకే అంటారు. అసలు కల్కి ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో 10వది అయిన కల్కి రాక గురించి శ్రీ భాగవత పురాణం కల్కి పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక కలియుగం అంతమైన సత్యయుగం ప్రారంభమయ్యే సంధికాలంలో కల్కి భగవానుడు శంబాల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు. చేతిలో ఖడ్గం తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడు. ఇక కల్కి అంటే దోషాన్ని పోగొట్టేదని అర్థం. దోషాలను హరించే అవతారం కనుకే కల్కి అయ్యాడు. ఇక యుగాంతానికి ముందు కనిపించే సంకేతాలు ఏమిటంటే కలియుగం అంతమైపోయే ముందు కనిపించే సంకేతాల గురించి బ్రహ్మవైవర్త పురాణం భాగవతం విష్ణు పురాణంలో స్పష్టంగా ఉన్నాయి. ఇక వాటిలో ముఖ్యమైన సంకేతాలు 20. అవేమిటంటే నెంబర్ 1 రోగం లేని మనిషి కనిపించడు. అయితే శారీరక రోగం లేదంటే మానసిక రోగం ఏదో ఒకటి ఉంటుంది. ఇక నెంబర్ 2 తినే ఆహారం రుచి తగ్గిపోతుంది. కల్తీ ఆహారం ప్లాస్టిక్ మిక్స్ చేసిన ఆహారం ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. ఇక నెంబర్ 3 అపరాధం చేసిన వారిని శిక్షించకుండా క్షమించేస్తారు. ఘోరమైన తప్పిదాలు చేసేవారిని కూడా ప్రజల మధ్య స్వచ్ఛ మనసుల్లా తిరిగేస్తూ ఉంటారు. ఇక నెంబర్ 4 బ్రాహ్మణులు పోషణ లేక వేద విద్యలను వదిలేసి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారంతా ఈ కోవకే చెందుతారు. ఇక నెంబర్ 5 సత్యం ధర్మం అనే మాటే వినిపించేది. స్త్రీలను చిన్నారులను గోవులను దారుణంగా హింసిస్తారు. అత్యాచారాలు అఘాయిత్యాలు గోవధ ఇవన్నీ తరచూ చూస్తూనే ఉంటాం. ఇక నెంబర్ 6 వివాహానికి కుటుంబాలతో పెద్దలతో సంబంధం లేకుండా తమ నిర్ణయమే అంతిమం అన్నట్టు స్త్రీ పురుషులు వ్యవహరిస్తారు. ఇక నెంబర్ 7 కన్నవారిని రోడ్డుపాలు చేసి కళ్ళ ముందే వారు కష్టపడుతున్నా ఏం పట్టించుకోకుండా సంతోషంగా జీవించేస్తారు పిల్లలు. ఇక నెంబర్ 8 కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఒకే ఒక జీవితం అంటూ మత్తు శారీరక సుఖాలపై ఆసక్తి పెంచుకుంటారు. ఇక నెంబర్ 9 కంటికి కనిపించేదే ప్రామాణికం అంటారు. కనిపించని దేవుడి గురించి వితండవాదం చేస్తూ ఉంటారు. ఇక సైన్స్ ఎన్ని విషయాలు కనిపెట్టినా అది కేవలం ఓ వంతు మాత్రమే. మిగిలిన 3 వంతులు శక్తి భగవంతుడే అని గుర్తించలేరు. ఇక నెంబర్ 10 తినకూడని పదార్థాలు తింటారు. చూడకూడని విషయాల వైపు కళ్ళు ఆకర్షితమవుతాయి. ఇక వినకూడని విషయాలపై వ్యామోహం పెరుగుతుంది. కోరికలు పెరిగి వ్యాధుల బారిన పడతారు. ఇక నెంబర్ 11 గురువులకు తలంచి నమస్కరించే విద్యార్థులు కనిపించరు. పైగా విద్యార్థులను చూసి గురువులు భయపడే పరిస్థితి ఎదురవుతుంది. ఇక నెంబర్ 12 పదవి కోసం డబ్బు కోసం మూర్ఖులను భగవంతుడని నమ్మిన వారిని ప్రజలు బలపరుస్తారు. ఇక నెంబర్ 13 దొంగలే పాలకులుగా మారుతారు. తమ స్వార్థం కోసం ఉపద్రవాలు సృష్టించి ప్రజల్ని క్షోభ పెడతారు. ఇక నెంబర్ 14 పాలకులే ప్రజాభక్షకులుగా మారతారు. అనవసర వస్తువులపై పన్నులు విధించి ప్రజల్ని పీడిస్తారు. ఇక నెంబర్ 15 యజ్ఞయాగాదులు జరగక ప్రకృతి క్షోభిస్తుంది. చెట్లు బలహీనం అవుతాయి. జలాశయాలు ఎండిపోతాయి. ఇక నెంబర్ 16 సన్యాసులకు స్త్రీలపై వ్యామోహం పెరుగుతుంది. వితంతువులతో కలిసి సంతానం పొందుతారు. ఇక నెంబర్ 17 గంగమ్మను గౌరవించరు. తులసిని అవమానపరుస్తారు. అందుకే ఆకలి దప్పులు పెరుగుతాయి. ఇక నెంబర్ 18
బ్రాహ్మణులు దైవారాధన వదిలిపెట్టేస్తారు. ఇక సంధ్యావందనం చేయాల్సింది పోయి మద్య మాంసాలు విక్రయిస్తారు. ఇక నెంబర్ 19, రాక్షసులకు శరీరం ఉండదు. ప్రతి మనిషిలోనూ గుణాల రూపంలో రాక్షసులు ఉంటారు. ఇక జనాలు కిరాతకుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక నెంబర్ 20, ఈ జీవితం ఎందుకులే అనే భారంగా అనిపిస్తుంది. ఇక ఈ 20 లక్షణాలు కలియుగం మొదటి పాదం పూర్తయ్యేసరికి మరింత ముదురుతాయి. ఇక కలియుగం 2వ పాదంలో అసలు భగవంతుడి నామస్మరణే వినిపించదు. ఇక కలియుగం 3వ పాదంలో దేవుడున్నాడు అనే విషయమే గుర్తుకుండదు. ఇప్పుడు 10 ఏళ్లకు 11 ఏళ్లకే రజస్వల అవుతున్న ఆడపిల్లలు కలియుగం 3వ పాదంలో 7 ఏళ్లకే పిల్లల్ని కంటారు. మరుగుజ్జులుగా జన్మించే ఆ సంతానం కేవలం 20 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతారు. ఇక వానలు లేక పంటలు పండక మాంసం తిని బ్రతుకుతారు. ఇక కలియుగం 4వ పాదంలో అరాచకానికి అంతుండదు. ఓ మనిషిని తింటే కానీ మరో మనిషి బతకలేను అనే దుస్థితికి చేరుకుంటారు. ఇక ఆఖరి 100 ఏళ్లలో కరువు విలయతాండవం చేస్తుంది. ఇక అప్పుడు వస్తాడు కలికి. ఆ తర్వాత నుంచి మళ్ళీ సత్యయుగం ప్రారంభమై నారాయణుడే భూమిని పాలిస్తాడు.